అందరికీ నమస్కారం. నేను ఈ వీడియో చేయడం ముఖ్య ఉద్దేశం, గౌరవ మాజీ మంత్రుల వర్యులైనటువంటి అనిల్ కుమార్ యాదవ్ గారు నిన్న తన ప్రసంగంలో గౌరవ బీసీ నాయకులైనటువంటి జంగా కృష్ణమూర్తి గారి గురించి ప్రస్తావించారు. పార్టీలో సముచిత స్థానం కల్పించి అనేకమైన పదవులను అధిరోహించి ఈరోజు నాకు అండదండగా ఉండాల్సినటువంటి జంగన్న ఈరోజు పార్టీ మారారు అనే ఒక విషయాన్ని మీరు సంబోధించారు. పార్టీలో వారి కుటుంబంలో అనేకమైన పదవులు అనే విషయాన్ని మీరు చెప్పడం జరిగింది. నేను అదే చెప్తా ఉన్నాను సార్, మీకు ఒక కుటుంబం నుంచి ఇద్దరు వ్యక్తులు సొంత అన్నదమ్ములు శాసనసభ సభ్యులుగా మీ పార్టీలో సీట్లు సంపాదించారు. మీకు అది కనిపించదు. ఒకే కుటుంబం, ఇప్పుడు గౌరవ ఉమారెడ్డి వెంకటేశ్వర గారి కుటుంబం నుంచి వారు నామినేటెడ్ పదవులు ఉన్నారు, వాళ్ళలో ఎంపీగా పోటీ చేస్తాను. అలాగే పెద్దిరెడ్డి గారి కుటుంబం నుంచి వారి తండ్రి గారు మంత్రివర్యులుగా ఉన్నారు, వారి అబ్బాయి పార్లమెంట్ సభ్యులుగా పోటీ చేస్తూ ఉన్నారు. అట్లా ఉత్తరాంధ్ర నుంచి చూసుకుని రాయలసీమ చూసుకుంటే ఒకే కుటుంబం నుంచి అనేక మంది పదవులను అధిరోహిస్తూ ఉన్నారు మీ పార్టీలో. ఇవేవి మీరు సంబోధించరు. ఒక్క జంగా కృష్ణమూర్తి గారి గురించి మాట్లాడుతూ ఉన్నారు. అంటే మీ పార్టీని వీడి మీరు వద్దనుకొని పక్కకి వెళ్ళినటువంటి వ్యక్తుల యొక్క మీద వ్యక్తిగతమైనటువంటి విమర్శలు చేయడానికి మీరు వెనుకాడరు అని చెప్పడానికి ఇది ఒక చిన్నపాటి నిదర్శనం. జంగా కృష్ణమూర్తి గారు అండదండగా ఉండలేదని మీరు అంటా ఉన్నారు. ఇదే జంగా కృష్ణమూర్తి గారిని సొంత నియోజకవర్గంలో అవమానకర రీతిలో ఆత్మగౌరవానికి ఇబ్బంది కలిగే విధంగా వారి సొంత అభిమాన వర్గాన్ని వారి వర్గాన్ని ఇబ్బందులకు గురి చేసినప్పుడు వారు అదే సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులుగా మీరు ఎంతవరకు వారికి వెన్నుదన్నుగా ఉన్నారు? ఏ రోజైనా వారికి అండదండగా ఉండాలని ప్రయత్నించారా? ఆ రోజు మీకు జంగా కృష్ణమూర్తి గారు కనపడలా. మీరు ఎక్కడ నెల్లూరు జిల్లా నుంచి మీరు వచ్చి నరసరావుపేటలో మీరు పోటీ చేసినందుకు మీకు ఈరోజు జంగన్న యొక్క అవసరం మీకు కలుగుతుంది. ఈరోజు జంగన్న యొక్క విలువ మీకు తెలుస్తుంది. మీ ప్రసంగాల్లో జంగా కృష్ణమూర్తి గారి గురించి మీరు సంబోధిస్తూ ఉన్నారంటే జంగా కృష్ణమూర్తి గారి యొక్క అవసరం ఏ పార్టీది అనేది మీకు అర్థమవుతా ఉంది. జంగా కృష్ణమూర్తి గారు ఏంటనేది మన పల్నాడు జిల్లాలో ఏ కుటుంబంలోకి వెళ్ళినా సరే చాలా కల్మషం లేని వ్యక్తి, స్వార్థ రాజకీయాలకు దూరంగా ఉండేటువంటి వ్యక్తి, విలువలు విశ్వసనీయతతో కూడినటువంటి రాజకీయాలకు భావి తరాల వారికి ఆదర్శంగా నిలబడాలి అంటే మనందరి చూపు జంగా కృష్ణమూర్తి గారి వైపు తిరుగుతూ ఉంటుంది. అటువంటి గొప్ప భావజాలం కలిగినటువంటి వ్యక్తి, బలహీన వర్గాల అభ్యుదయం కోసం ఆలోచించేటువంటి వ్యక్తి ఈరోజు బీసీ ఉపకులాలన్నింటినీ ఏకతాటిపైకి తీసుకొచ్చి వైఎస్ఆర్సీపీ అధికారం కట్టబెట్టడంలో జంగా కృష్ణమూర్తి గారి పాత్ర ఏ పార్టీది అనేదాన్ని ఒకసారి మీ పార్టీకి మీరు ఆత్మవిమర్శనం చేసుకోండి. అటువంటి వ్యక్తికి, అటువంటి సీనియర్ నాయకులు, అటువంటి గొప్ప రాష్ట్ర బీసీ నాయకుడిని అవమానకర రీతిలో ప్రవర్తించినప్పుడు మీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ మీ పార్టీలో ఉన్న బీసీ నేతలు కానివ్వండి, ఆ రోజు ఎవరు కూడా వచ్చి ఈ విషయం గురించి చర్చించడానికి కానీ ఈ విషయం గురించి మాట్లాడటానికి కానీ ఎవరు కూడా సాహసోపేతం చేయలేకపోయారు. అంటే ఈ యొక్క చిన్న అంశం వైఎస్ఆర్సీపీ పార్టీలో బీసీలకు ఏ పార్టీ గౌరవం లభిస్తూ ఉన్నది అనేదానికి ఒక నిదర్శనం. సరే, అధికారం లేని పదవులు అనేవి అలంకృతప్రాయమైనవి. జంగా కృష్ణమూర్తి గారి దృష్టిలో పదవులు అనేవి తృణప్రాయమైనవి. ఆయన తన సొంత నియోజకవర్గంలో తన యొక్క సిట్టింగ్ స్థానాన్ని సైతం త్యాగం చేసినటువంటి ఒక గొప్ప త్యాగశీలిగా గురజాల ప్రజల్లో హృదయాల్లో ఎప్పటికీ నిలిచిపోయే వ్యక్తి ఆయన. అటువంటి వ్యక్తి గురించి మనం విమర్శలు చేసేటప్పుడు 1-2 సార్లు ఆలోచించుకొని మీరు విమర్శలు చేయాల్సిందిగా ఒక సామాన్యమైన కార్యకర్తగా, బీసీ నాయకుడిగా మీకు విన్నవించుకుంటా ఉన్నాను. రాజకీయాలు ఎప్పుడు కూడా హుందాగా ఉండాలి, ఆహ్లాదకరంగా ఉండాలి, మన తర్వాత తరాల వాళ్ళకి ఆదర్శప్రాయంగా ఉండాలి తప్ప అవి అవమానకర రీతిలో వ్యక్తిగత దూషణలకు పాల్పడే విధంగా కూడా ఎప్పుడు కూడా రాజకీయాలు చేయకూడదనేది నా యొక్క వ్యక్తిగతమైన అభిప్రాయంగా తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై జంగా.